ఏలూరు జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కోన సీతారాం ఘన విజయం సాధించారు. వరుసగా మూడోసారి అధ్యక్ష పదవికి ఎన్నికై ఆయన హ్యాట్రిక్ సృష్టించారు. తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తనను మళ్లీ గెలిపించాయని కోన సీతారాం ధీమా వ్యక్తం చేశారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏలూరు జిల్లా కోర్టు వేడుకలను ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ప్రతి విషయంలోనూ న్యాయవాదులకు అండగా ఉంటూ అసోసియేషన్ ను మరింత ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. తనకు సహకరించిన తోటి న్యాయకులందరికీ సీతారాం కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఎంతో ప్రతిష్టాకరంగా జరిగిన ఈ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను ప్రెసిడెంట్ గా గెలిపించిన ప్రతి ఒక్కళ్ళకి నమస్కారాలు ఉన్నాను. ఈ సంవత్సరం చాలా విలువైన సంవత్సరం ఏలూరు బార్ అసోసియేషన్ కి. ఎందుకంటే జిల్లా కోర్టు పెట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది ఈ సంవత్సరంలో 100వ సంవత్సరంలో ఎంటర్ అయింది. దీనికి ఆల్రెడీ మేము ఓపెనింగ్ సెరమనీ చేశాము. ఈ 100 సంవత్సరాల పండుగ మా సభ్యులందరితో కలిసి చాలా ఘనంగా చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. నన్ను గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఎంతో ప్రతిష్టాకరంగా జరిగిన ఈ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను ప్రెసిడెంట్ గా గెలిపించిన ప్రతి ఒక్కళ్ళకి నమస్కారాలు. బార్ అసోసియేషన్ అభివృద్ధిలో బాటలో నడిపినందుకే అన్నగారికి అందరూ కూడా విజయాన్ని అందించారు. అన్నగారు ఈ సంవత్సరం 5 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న కరెంటును పునరుద్ధరించారు. శాశ్వత పరిష్కారంగా సోలార్ ని నిర్మించారు. అదేవిధంగా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఆయన చేసిన మంచి కార్యక్రమాలే ఆయన గెలిపించారని మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇది అందరి విజయం, అన్నగారికి సహకరించిన అందరి విజయం, సమిష్టి విజయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఎన్నో మంది ఎన్నో రకాలుగా ఓడించడానికి ప్రయత్నాలు చేశారు. దానికి కోర్టులో ఉన్న సభ్యులే, అడ్వకేట్ సభ్యులే తిరిగి సమాధానం చెప్పారని ఆనందదాయకంగా మీ ముందు తెలియజేస్తాం.